కుటుంబ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ టిప్స్ మీరు ఇంతకుముందు ఎక్కడ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనకు అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది కదండీ! మనం ఎప్పుడైనా ఏవైనా టచ్ చేసేటప్పుడు వాటికి ఉండే ముల్లులనేవి మన చేతుకి గాని, కాళ్ళకి గాని గుచ్చుకుపోతూ ఉంటాయి కదండీ! ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి మనం ఇంట్లో వంకాయలు కోసేటప్పుడు వంకాయలకు ఉండే ముల్లులు గాని, చేప ముల్లులు లాంటివి గట్టున కడిగేటప్పుడు గుచ్చుకుపోయేటప్పుడు చేప గాని, లేదంటే ఇలాంటి ముళ్ళు గాని ఏమైనా గుచ్చిన ప్లేస్‌లోనే మనకు విపరీతమైన వాపు, సలుపు అనేదొచ్చేసి చాలా ఇబ్బంది పడిపోయి పిన్నులతో లాగుతూ ఉంటాం కదా! అవేవీ లేకుండా చాలా ఈజీగా ఎటువంటి నొప్పు, ఇన్ఫెక్షన్స్ అనేవి అవ్వకుండా ముళ్ళు అనేది జస్ట్ క్షణాల్లోనే రావాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక గ్లాస్‌తో వాటర్‌ని తీసుకొని ఇందులో 1, 2 స్పూన్ల వరకు వెనిగరు, అలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని రెండిటిని మిక్స్ చేసుకొని మీకు ఏ ఫింగర్‌కి, ఏ చేతికైతే మీకు ముల్లనేది గుచ్చిందో ఆ ప్లేస్‌ని ఈ విధంగా ఈ వాటర్‌లో జస్ట్ ఇలా పెట్టేసామంటే కొన్ని క్షణాల్లోనే మన ముల్లనేది ఆ వాటర్‌లో కలిసిపోతుందండి. అలాగే ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడాను మనకి ఏమీ అయిపోకుండా చాలా ఈజీగా నొప్పు, వాపు అనేది తగ్గిపోతుంది. అలాగే ముల్లు కూడా చాలా ఈజీగా పోతుందండి. మీకు ఎక్కువ వాటర్‌లో కనిపించడం కోసం నేను ఎక్కువ వాటర్‌ని తీసుకున్నాను. జస్ట్ మీకు ఎన్ని కావాలని తీసుకుంటే ముల్లు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి రెగ్యులర్‌గా. మనము ప్రతిరోజు కూడాను సారీ కట్టుకునేటప్పుడు, చున్నీలు పెట్టుకునేటప్పుడు ఇలా చాలా రకాలుగా మనం సేఫ్టీ పిన్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండీ! ఇవి కొనుక్కునేటప్పుడు బానే ఉంటాయి కానండి, కొన్ని రోజులు పోయిన తర్వాత తుప్పు పట్టేసి మనకేంటంటే హార్డ్‌గా తయారైపోతుంటాయి. చాలామంది డైరెక్ట్‌గా అలానే బట్టలకు పెట్టేస్తూ ఉంటారండి. దానివల్ల బట్టలు కూడా మనకేంటంటే తుప్పు పట్టేసినట్టు, పోగులు ఊడిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా కూడాను అస్సలు మనకి ఈ సేఫ్టీ పిన్స్ అనేవి పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కాబట్టి ఇటువంటి ఏవైనా మనకి చూడండి జ్యువెలరీ బాక్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ! సో, వాటిల్లో మీరు చక్కగా ఇలా పెట్టుకోవచ్చండి. అడుగున కొంచెం పౌడర్ వేసుకొని అలాగే సేఫ్టీ పిన్స్ అనేవి నేను కొత్తవి తెచ్చి పెట్టుకున్నాననమాట. సో, డైరెక్ట్‌గా అందుకే అలా పెట్టేశాను. ఇందులో కొంచెం పౌడర్ వేసి ఇలా మనం షేక్ చేసి ఒక దగ్గర ఉంచుకున్నామనుకోండి చెమ్మ పట్టదు, తుప్పు పట్టవు. మనకి సేఫ్టీ పిన్‌లు ఎప్పుడు కూడా అలానే ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంక నెక్స్ట్ ఐడియానే తెలుసుకుందాం. ఈ రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవో తెలీదు గానీ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అండి. హెయిర్ అనేది విపరీతంగా ఎందుకు ఊడిపోతుందో తెలీదు. చిట్లిపోయి కొంతమందికైతే చుండ్రు పెట్టేసి చుండ్రు అనేది అస్సలు వదలదండి. దీనివల్ల కూడా మనకి హెయిర్ ప్రాబ్లమ్ ఎక్కువైపోతుంటుంది. ఇంకొంతమందిలో అయితే చిన్న వయసు అయినా కూడా తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది. ఇలా తెల్ల జుట్టు రాకుండా, చుండ్రు అనేది లేకుండా హెయిర్ నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరగాలి. అలాగే మనకి ఒక్కొక్కసారి వేడి చేసేటప్పుడు తలనొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండీ! సో, ఆ తలనొప్పి కూడాను తగ్గాలి. మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఎటువంటి కెమికల్స్ అనేవి లేవు. చాలా ఈజీగా ఎవ్వరైనా వాడుకోవచ్చండి. సో, మనం తలకి ఏ ఆయిల్ అయితే పట్టిస్తామో ఆ ఆయిలేనండి. నేనసలు తలకి ఏమి ఆయిల్ రాయనండి. జస్ట్ కోకోనట్ ఆయిల్ అనేది మాత్రమే యూజ్ చేస్తాను. సో, కోకోనట్ ఆయిల్ అనేది మీరు కావాలి అనుకునేటట్టయితే ఒకేసారి మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే 1, 2 రోజులకి ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది. నేను తలకి ఎంత కావాలో అంత తీసుకున్నానండి ఆయిల్‌ని. ఆ తర్వాత ఇందులోన మెంతులనేవి తీసుకున్న ఆయిల్ బట్టి ఒక పావు టీ స్పూన్, అర టీ స్పూన్ అనేది ఇలా యాడ్ చేసేసుకోండి. మెంతులనేవి మన తల మీద ఉండే చుండ్రుని తగ్గించి చలువ చేస్తుందండి. వేడిని కూడా తగ్గిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి చక్కగా హెయిర్ అనేది తెల్లబడిపోకుండా హెయిర్ కుదుళ్ళ నుంచి కూడా స్ట్రాంగ్ పడి అలాగే మనకేంటంటే హెయిర్ అనేది చక్కగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. సో, మన అప్పటి రోజుల్లోనైతే పెద్దవారు ఎక్కువగా ఇవే యూజ్ చేసేవారండి. కావాలంటే మీరు ఎప్పుడైనా చూడండి ఆయుర్వేదిక్ షాపుల్లో ఏవైనా వేళ్ళు అవి కొనేటప్పుడు వాటితో మెంతులు కూడా ఉంటాయండి. ఎందువల్లంటే మెంతులు హెయిర్‌కి అంత హెల్ప్ అవుతాయనమాట. జస్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వేడి చేసుకోండి. మీరు ప్రతిసారి కూడా వేడి చేసుకున్నారనుకోండి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అయ్యి చుండ్రు అనేది పోయి తల చిట్లిపోవడం లేదంటే హెయిర్ అనేది రాలిపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయనమాట. జస్ట్ కొంచెం వేడి చేసుకోండి. ఎప్పటిదప్పుడు చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం కొంచెం వేడి చేస్తే మనకు మెంతులనేవి జస్ట్ అలా వదిలేయండి. మెంతులు నానిన తర్వాత మనకి ఆయిల్‌లో బాగా కలుస్తుందనమాట. ఇలా చక్కగా దీన్ని చల్లారిన తర్వాత మీ హెయిర్‌కి, స్కాల్ఫ్‌కి అంటే నుదుటికి పట్టేటట్టుగా దీన్ని పట్టించుకొని మసాజ్ చేసి నైట్ అంతా మీరు అలా వదిలేసుకొని మార్నింగ్ లేచి స్నానం చేసుకోవచ్చండి. లేదంటే రెగ్యులర్ ఆయిల్‌లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, నో ప్రాబ్లమ్. ఏదైనా మీ ఆప్షనల్. చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు మగవాళ్ళైనా చక్కగా యూజ్ చేయొచ్చండి.
దీనివల్ల మన హెయిర్ అనేది చిట్లిపోకుండా, హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా, చుండ్రు అనేది లేకుండా, వైట్ జుట్టు అనేది రాకుండా, జుట్టు సమస్యలన్నిట్లికి కూడా నివారణ అవుతాయి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలామంది ఆడవారికైనా, మగవారికైనా ఐబ్రోస్ అనేవి చాలా పలచగా ఉంటాయి కదండీ! కనుబొమ్మలు గట్టును. వీటికి మనం చాలామంది పెన్సిల్స్ అనేవి, ఇలా కలర్స్ లాంటివి గట్టా యాడ్ చేస్తూ ఉంటాము. ఇవేవి లేకుండా కనుబొమ్మలు అనేవి నీట్‌గా పెరగాలి, ఒత్తుగా నల్లగా ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. సో, మన ఈ హెయిర్‌ని పెంచి అంటే ఐబ్రోస్ దగ్గర ఉండే హెయిర్‌ని పెంచి, అక్కడ ఉండే హెయిర్ అనేది పలచబడిపోకుండా గ్రోత్ పెరిగి నల్లగా ఉండాలంటే సింపుల్‌గా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఈ పెన్సిల్స్ అనేవి వాడుతూ ఉంటారండి. అవి చాలా కెమికల్స్. అవేవి లేకుండా ఒకవేళ మీరు ఐబ్రోస్‌కి గానీ, కనుబొమ్మలకు గానియండి, ఏమైనా కూడాను మీరు కొంచెము ఏదైనా ఐలైనర్ లాంటివి గానియండి, పెన్సిల్స్ లాంటివి గాని వాడాలనుకునేటప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా బాదంతో తయారు చేసుకోండి. బాదం చాలా చాలా మంచి న్యాచురల్‌గా పనిచేస్తుందండి. జస్ట్ దీన్ని ఒక సేఫ్టీ పిన్‌కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గుచ్చేసుకొని స్టవ్ మీద జస్ట్ కొంచెం బొగ్గులాగా అయిపోయినంత వరకు కూడా వేడి చేసేసుకొని మార్చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో, పూర్తిగా ఈ బాదం అనేది చల్లారిపోయిన తర్వాత జస్ట్ చేత్తో గాని, లేదంటే ఒక చిన్న రుబ్బు రోల్లో వేసుకొని మెత్తగా ఇలా పౌడర్‌లాగా అయితే తయారు చేసుకోండి. వచ్చిన మసి నుంచి కొంచెం అంటే కొంచెం ఆముదాన్నయితే యాడ్ చేసుకోండి, ఆముదము. సో, ఆముదం అనేది లేకపోయినట్లయితే మీరు రెగ్యులర్‌గా వాడే కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. బట్ ఆముదం అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఐబ్రోస్ గాని, కనుబొమ్మలనేవి పల్చగా ఉంటాయి కదండీ! అవి చక్కగా పెరుగుతాయండి. పెరిగినవి కూడా చాలా దృఢంగా, చాలా స్ట్రాంగ్‌గా ఉంటదనమాట హెయిర్ అనేది. కొంతమందికి చాలా పలచగుంటే ఫేస్ అనేది అస్సలు బాగోదనేసని ఇలా స్కెచ్ పెన్నులు లాంటివి గట్టా యూజ్ చేసి ఇలా ఐబ్రోస్ లైన్ చేయించుకుంటూ ఉంటారు. అవేవి కష్టపడకుండా చాలా ఈజీగా జస్ట్ ఒక బాదాన్ని ఈ విధంగా కాల్చేసుకొని, ఇలా మీరు కొంచెం ఆముదం అనేది వేసేసుకొని దీన్ని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకొని రెగ్యులర్‌గా మీ ఐబ్రోస్‌కి గాని, కనుబొమ్మలకి అప్లై చేయండి. చాలా చక్కగా గ్రోత్ పెరుగుతాయి. ఎటువంటి ఐలైనర్స్ లాంటివి గట్టా ఏవి కూడా వాడవలసిన అవసరం లేదు. పెన్సిల్స్ ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాం. మన ఇంట్లోనే ఉండే వస్తువులన్నిటిని కూడాను రెగ్యులర్‌గా క్లీన్ చేసి చాలా నీట్‌గా పెట్టుకుంటూ ఉంటాం కదండీ! దీనికోసం మనం బయట మార్కెట్ నుంచి కోలిని ఇలాంటి రకరకాల స్ప్రేలనేవి వాడి క్లీన్ చేస్తూ ఉంటాం. ఇవేవి లేకుండా రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితోనే మన ఇంటిలోను ఉండే వస్తువులు, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకొని, మన డబ్బులను ఎలా ఆదా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. రెగ్యులర్‌గా మనం పళ్ళు తోమిన తర్వాత 10, 20 రోజులకి మనకి పేస్ట్ అనేది పూర్తిగా అయిపోతుంది కదండీ! అయిపోయిన తర్వాత ఆ తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, వీట్లి వల్ల మనకు చాలా డబ్బులు ఆదా అవుతాయండి. ఇలా అయిపోయిన వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, చక్కగా ఇలా ఒక పావు గ్లాసు లేదంటే ఒక అర గ్లాసు వాటర్ అనేది బౌల్‌లోకి తీసేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందులో మనకి తెలియదు గానీ చాలా వరకు పేస్ట్ అనేది ఉండిపోతుందండి. అది మళ్ళీ మనం పళ్ళు తోముకోవడానికి క్లీన్ చేసుకోవాలంటే అస్సలు రాదు కాబట్టి జస్ట్ ఇలా మీరు కట్ చేసేసుకొని, అందులో ఉన్నదంతా కూడాను వాటర్‌లోని కలిసేటట్టుగా అయితే ఒక్కసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. జస్ట్ మనం పళ్ళు తోముకునే పేస్ట్ అనేది ఇలా ఓన్లీ పళ్ళు తోముకోవడానికే కాకుండా చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. నేను మొత్తం కూడాను అందులోని ఉన్నవన్నీ కూడాను తీసేసాను. వాటర్‌లో చూసారు కదా మనకి ఎంత పేస్ట్ అనేది వచ్చిందో. వీటిని తీసుకొని డస్ట్‌బిన్‌లో పడేసుకున్న తర్వాత ఈ బాటిల్‌ని మనం ఈ విధంగా ఒక వాటర్ బాటిల్‌లో గానీ, లేదంటే స్ప్రే బాటిల్‌లో గానీ చక్కగా సేకరించేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నామనుకోండి. ఇది మనకైతే క్లీనింగ్ పర్పస్‌కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లోనే ఉండే అన్ని వస్తువులు కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి పేస్ట్ వల్ల మరకలనేవి చాలా చక్కగా పోతాయండి. కావాలంటే ఎప్పుడైనా ట్రై చేయండి మీరు. ఈ వాటర్‌ని మీరు ఎన్ని రోజులైనా స్టోర్ అస్సలు పాడైపోయే ఛాన్స్ కూడా ఉండదు. ఇలా రెగ్యులర్‌గా మన ఇంట్లోనే ఉండే ఫ్రిడ్జెస్, అలాగే మన టీవీ స్క్రీన్‌లు గానీ, కంప్యూటర్ స్క్రీన్స్ గానియండి, ల్యాప్‌టాపు ఇవన్నీ కూడాను స్క్రీన్‌లనేవి కొంచెం డస్టీ పట్టేసి మురుకు అద్దాల మీద మరకలనేవి ఉంటాయి కదండీ! మచ్చలు లాంటివి గట్టును. సో, ఇవన్నీ కూడా క్లీన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. జస్ట్ నేనైతే రోజుకొకసారి ఇలా ఇంట్లోనే ఉండే ఐటెమ్స్ అన్నిట్లి మీద ఒకసారి ప్రెస్ చేసేసుకొని జస్ట్ ఇలా ఒక క్లాత్‌తో తుడిచేస్తానండి. ఇలా ఇంట్లోనే ఉండే అన్ని వస్తువులు కూడా మరకలు, మచ్చలు పోయి కొత్త వాటిలో మెరిసిపోయి మంచి సువాసన భరితంగా ఉంటాయండి. సో, ఇలా మనకెందుకు పనికిరావని పడేసే వస్తువులను యూజ్ చేసుకొని, మన ఇంట్లోనే ఉండే వస్తువులు కొత్త దానిలో మెరిసేటట్టు చేయడమే కాకుండా, చాలా డబ్బులను ఆదా చేసుకోవచ్చు. వస్తువులైతే చూసారు కదా ఎంత కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా కిచెన్ అండి.
ప్రతిరోజు కూడా మనం స్టవ్ గట్లు బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా! సో, దీన్ని రోజుకొక్కసారి గాని, 2 సార్లు గాని జస్ట్ స్టవ్ మీద ఇలా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే కిచెన్‌లోని ఈగలు, దోమలు కూడా తిరగవండి. కోల్‌గేట్ స్మెల్‌కి. చూసారు కదా! స్టవ్ కూడా ఎంత శుభ్రంగా ఉందో. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇల్లు చాలా అందంగా మెరిసిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.